లోకల్ న్యూస్ కి స్వాగతం. లోకల్ న్యూస్ కి వచ్చేసరికి జననాడి కార్యక్రమంతో జన సమస్యలను తీర్చే విధంగా జనం కోసం పనిచేస్తున్నటువంటి యువ నాయకులు దుద్దిల్లా శ్రీనిబాబు గారు మంతని మండలానికి సంబంధించిన గుంజపడు గ్రామంలో జననాడి కార్యక్రమంలో పాల్గొని జనాల యొక్క సమస్యలను తెలుసుకుంటున్నటువంటి దృశ్యాలు ఇవి. జనంతో మమేకమై జనం మధ్యలోకి వెళ్తూ గుంజపడు గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి జనాలకు సంబంధించిన ఏ అవసరాలున్నా వారితో మమేకమై జనంతో మమేకమై జననాడికి సంబంధించి విశేష స్పందన వస్తా ఉన్నది. మంతని నియోజకవర్గ వ్యాప్తంగా ఏదైతే కమాన్పూర్ మండలంలోని పేరపల్లి గ్రామంలో నిర్వహించినటువంటి జననాడి కార్యక్రమాన్ని ప్రారంభించి దానితో పాటుగా రామగిరి ముత్తారం మండలాలను కంప్లీట్ చేసుకుని మంత్రి మండలానికి సంబంధించిన గుంజపడుగలో జననాడి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జననేత దుద్దిల్లా శ్రీనిబాబు గారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును. ఇకపోతే దాడి మురళి ఎవరైతే పెంచగలపేట గ్రామానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాడి మురళి గారు ఉన్నారో వారి తండ్రి గారు నిన్న పరామర్శించడం జరిగింది. వారి తండ్రి గారిని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దాడి మురళి గారిని ఓదార్చున్నటువంటి దుద్దిల్లా శ్రీనిబాబు గారు వారి భౌతిక కాయం వద్దకెళ్ళి వారిని చూస్తున్నటువంటిగా విజువల్స్ మనం చూడవచ్చు. హాస్పిటల్లో దాడి మురళి గారిని వారి తండ్రి భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నటువంటి శ్రీనిబాబు గారు అదే విధంగా దాడి మురళి కుటుంబ సభ్యులను వారి అమ్మగారిని వాళ్ళ అక్కల్ని పరామర్శిస్తూ వారికి నేనున్నాను మీరు అధైర్యపడకండి అంటూ ఓదార్స్తున్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చును. దాడి మురళి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబం శోక సముద్రంలో ఉంటే పార్టీ పరంగా మేము అండగా ఉంటాం, మీరు ఎటువంటి ఆందోళన చెందకండి, మీ బాధ వర్ణనాతీతం, కానీ మీకు మేము అండగా ఉంటామని చెప్పి వారిని ఓదార్స్తా ఉన్నారు. వారితో పాటుగా ప్రక్కన మంత్రి మండల కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంత్రి మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్ గారు కూడా చిత్రంలో ఉండడం జరిగింది. నిన్న జరిగిన కార్యక్రమానికి సంబంధించి రత్నాపూర్ గ్రామానికి చెందిన సందవేన బానయ్య హమాలి పని చేసుకునే వ్యక్తి. అతని 2 కాళ్ళు విరగడంతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తే వారికి సంబంధించి రామగిరి మండలానికి సంబంధించిన లయన్స్ క్లబ్ కు సంబంధించిన మొల్మూరి శ్రీనివాస్ అదేవిధంగా గంటా వెంకటరమణారెడ్డి గారు ఎక్స్జెడ్పీడీసీ ఉమ్మడి కమాన్పూర్ మండలానికి చెందిన సభ్యులు అదేవిధంగా గాండ్లా మోహన్ అదేవిధంగా వారందరూ ఏదైతే సందవేన బానయ్య కుటుంబం దగ్గరికి వెళ్ళి బాధితునికి అండగా భరోసాగా ఉంటూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి నెలకు సరిపోను నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి లయన్స్ క్లబ్ కు మన టీవీ ఛానల్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో కూడా రమణారెడ్డి గారు అయితేనేమి, మోహన్ గారు అయితేనేమి, మున్మూర్ సింగ్ గారు అయితేనేమి లయన్స్ క్లబ్ ఇలాంటి సేవలు చేయాలని కోరుతూ వారికి ఇటువంటి సేవలు చేసినందుకు మన న్యూస్ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. సెలవు ఇంతటితో.